హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఫైనల్ స్టేజ్ చేరుకుంది. ఇంకేముంది, కోర్టు తీర్పు ఈ రోజు రేపు వేస్తుంది. చాలా మందిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది అనుకున్నటువంటి టైంలో డైవర్టింగ్ పాలిటిక్స్ మొదలెట్టేసింది పేటీఎం బ్యాచ్. ఈ పేటీఎం బ్యాచ్ లో వీళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేటువంటి వ్యక్తులు కూడా తయారైపోయారు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ పని ఏదో వాళ్ళు ముసుగులో ఏమంటారు, దేవుడి భక్తి ముసుగులో కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు, కొంతమంది వాళ్ళ భార్యలు వాళ్ళైతే సంగీతం వాయించుకునేటువంటి పనిలో ఉంటే ఆ పని చేసుకోవచ్చు, పర్లేదు. కానీ రాజకీయాల్లోకి దూరి ఇలాంటి వాటిల్లో కూడా మాట్లాడుతూ ఇంకొకటి ఆడేవాడు అవినాష్ గడ్ అని ఉంటాడు, ప్రపంచ యాత్రికుడని చెప్పుకుంటాడు తప్ప ఇంగిత జ్ఞానం కూడా కనీసం మినిమం సెన్స్ కానీ కనీసం పరిజ్ఞానం కానీ ఎటువంటి ఎదవ ఆడికి ఉండదనుకోండి. ఈ మధ్యన అర్థమైంది ఇలాంటి వ్యక్తిగా నేను సపోర్ట్ చేసింది అని చెప్పి. అలాంటి వ్యక్తి కూడా తయారైపోయి క్లీన్ చిట్ ఇచ్చేసిందంట, క్లీన్ చిట్ ఇచ్చేసిందంట. పనికి మాలిన వెధవ 230 నుంచి 250 కోట్లు స్కామ్ జరిగిందిరా అని చెప్తున్నటువంటి 600 పేజీల ఛార్జ్ షీట్ నీ ముఖానికి కనిపించట్లేదురా, ఎక్కడ తోసుకుంటున్నావురా ఆ పేపర్లన్నీ, ఆ కళ్ళన్నీ అనాలనిపిస్తుంది. పాపం అనలేకపోతాం. ఎందుకంటే అలాంటి గొర్రె బుర్రలకి ఏం అర్థం అవుద్ది చెప్పండి. గొర్రెగాళ్ళు, మరి ఇంత గొర్రెగాళ్ళు ఏంటరా నాయన నాకు అనిపిస్తుంది. ఆడు సంగతి వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అంతేనా? ఈ పేటీఎం బ్యాచ్ వీళ్ళు కూడా ఇలాగే తగలడతారు. నాకు అర్థం కాదు నిజంగా. సరే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటది జంతువులకు సంబంధించినటువంటి అవి కనిపించిన దాంట్లో అవశేషాలు ఉన్నాయని చెప్పి, ఉన్నాయేమో ఒకసారి విచారణ చేయాలి అని చెప్పారు. ఉన్నాయని డిక్లేర్ మాత్రం వాళ్ళు ఎప్పుడు చేయాలి. అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఉంటే ఈ పేటీఎం బ్యాచ్ గొర్రెలు మాత్రం ఒకసారి పెట్టచ్చు కూడా, కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు కూడా, వీడియో లింక్ చేసి మరీ పెట్టండి, తప్పులేదు. కలిసి ఏమో జరిగింది, పాపం జరగాల్సింది మాత్రం మంచిది. జరగడం అయితే పక్క, కల్తీ అయితే జరిగింది. ఎందుకంటే నార్మల్గా 800 నుంచి 1000 రూపాయలు ఉండేటువంటి నెయ్యి 300కి ఎలా దొరుకుతుంది, 350 రూపాయలకి ఎలా ఇస్తున్నారు అని చెప్పి ఏ సాధారణంగా మైండ్ బుర్ర అరికాల్లో ఉన్న మోకాల్లో ఉన్న ఏ బుర్ర ఉన్నటువంటి వ్యక్తికైనా సరే, మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా సరే అర్థం అవుతుంది. అరే 350కి వస్తుందంటే, నార్మల్గా కొన్ని ఆయిల్ అనుకుందాం, అరే 150-200 రూపాయలకి రావాల్సిన 150 రూపాయలు కొనాల్సినటువంటి ఆయిల్ 50 రూపాయలకి ఇచ్చేస్తున్నాడంటే ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడు? ఏదన్నా కల్తీ జరిగితేనే ఇస్తాడు, లేదంటే అవకాశం లేదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉంటుందిగా. మరి అంటే టీటీడీ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ పక్కన పెట్టేద్దాం, అక్కడ ఉండేటువంటి చైర్మన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళని పక్కన పెట్టేద్దాం, చెక్ చేసేటువంటి అధికారులను పక్కన పెట్టేద్దాం, అందరినీ అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండేటువంటి సకల కళా మంత్రులు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా పక్కన పెట్టేద్దాం. పోనీ వాళ్ళు ఎవరికి తెలియలా, మినిమం జనాలకి తెలిసినా కూడా బయటికి చెప్పరనుకోండి. కనీసం కామన్ సెన్స్ ఎవరికైనా సరే ఇలా తక్కువగా వస్తుందంటే మీరే కనుక ఊహించుకోండి. ఇలా ఒక 150 రూపాయలకి 140 రూపాయలకి రావాల్సినటువంటి నూనె ప్యాకెట్ 50 రూపాయలకే వస్తే ఏమనుకుంటాం మనం? సాధారణంగా తక్కువ రేటుకి ఏ జంతు కొవ్వును ఇంకో దాన్ని తీసి డాల్డాను ఇంకోటి కలిపేసి ఇచ్చేస్తారా బాబు, ఇది నూనె కాదు అని అనుకుంటాం, అంతే కదా. లేదంటే అంత తక్కువకి వచ్చేటువంటి అవకాశం లేదు. అదే ఉద్దేశంతో వీళ్ళు ఇలా చేశారేమో, ఇలా కలిసిందేమో, లేదంటే అవకాశం లేదు కదా. ఒకవేళ నిజంగా అలా గనక జరిగితే పాపం కదయ్యా. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి దాంట్లో ఇలాంటివి కలుపుతారా, ఇలాంటివి చేస్తారా, ఇలాంటి కల్తీని చేసేటువంటి దారుణానికి ఒడిగడతారా? దేవుడు, మీరు ఎన్నైనా స్కాములు చేసుకోండి, ఎంతైనా దోచుకోండి, భూమిని దోస్తున్నారు, ఆకాశాన్ని దోచుకుంటున్నారు, గాలిని తీసేస్తున్నారు, నీరుని లాగేస్తున్నారు, అన్నిటిని దోచుకుంటున్నారు కదా. కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని పెట్టుకుని సంపాదించుకున్నారు కదా. తిరుమల భక్తుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమించి ప్రసాదాన్ని మహాప్రసాదంగా దేవుడికి ఆయన ఒక ముక్క తిని మనకు పెట్టాడు అనుకునేటువంటి ఆ ప్రసాదంలో కూడా కల్తీ చేస్తారా అనేటువంటి దాన్ని వాళ్ళు మాట్లాడితే అది తప్పు అయిపోయిందా? 250 కోట్ల రూపాయల స్కామ్ కనిపించట్లేదా? దాంట్లో పాలు అనేటువంటి పదార్థమే లేకుండా నెయ్యి తయారు చేశారా నాయన. కొన్ని మనుషులు సర్వనాశనం అయిపోయి చనిపోయేటువంటి రసాయనాలు దాంట్లో కలిపారా అంటే అది తప్పుగా అనిపించట్లేదా? ఆవిడెవరో ఆ జాతకాలు చెప్పుకునేటువంటి భార్య, ఆ సంగీతం వాయించుకునేటువంటి ఆవిడ ఆలోచించుకోండి. దానివల్ల నిజంగా ఎంతమంది క్యాన్సర్ వచ్చి ఉన్నారు. అది 20 కోట్ల లడ్డూలు అంటే ఎంతమంది, ఎన్ని కోట్ల మంది తినుంటారు? 20 కోట్లు అంటే 40 కోట్ల మంది తినుంటారు. ఆలోచించండి, భారతదేశంలో ఎంతమంది దానివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి సఫర్ అవుతున్నారు. తిరుమలలో లడ్డూలో చేసేటువంటి దాన్ని ఎంతమంది దాన్ని తినుంటారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా. ఆలోచించుకోండి.
బుర్ర కనీసం వాడెవడో క్లీన్ చిట్ ఇచ్చిందా? ఏం క్లీన్ చిట్ ఇచ్చిందిరా? నీ మోకాలు నిన్ను నిజంగా రే నీ పుండాకూర మోకానికి నిన్ను ఏం చేసినా తప్పలేదు అనిపిస్తుంది. ఈ మధ్య నువ్వు మాట్లాడేదానికి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా అని అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈ గొర్రె బ్యాచ్ అందరూ ఆంధ్రప్రదేశ్లోనే తగలడతారా? ఈ వైఎస్ఆర్సీపీలోనే తగలడతారా? ఈ బ్యాచ్ అందరూ వాళ్ళకే ఎందుకు కనెక్ట్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 30 మంది ఛార్జ్ షీట్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు 20 మంది తగలడ్డారా? దరిద్రులారా, పేటీఎం బ్యాచ్లారా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గొర్రె బుర్రలారా, నాకు అర్థం కావట్లేదు. మీకు తెలియట్లేదా? రేపు పొద్దున్న అరెస్ట్ చేస్తే లోపలికి వేస్తే ఎవరినేస్తారు? కల్తీ జరిగిందనే కదా. జంతువులకు సంబంధించినటువంటి ఇవి కలిపితేనే అది కల్తీ అనరు. ఇలా పాలు అనేటువంటి పదార్థం లేకుండా నెయ్యిలో పామాయిల్ కలిపో లేదంటే రసాయనాలు కలిపి తయారు చేసినటువంటి దాన్ని కూడా కల్తీ అంటారా? బుర్ర తక్కువ వెదవల్లారా అని చెప్పాలన్నమాట, అని చెప్పలేకపోతే ఏం చేస్తాం? ఈ రకంగా అయినా సరే గొర్రె బుర్రలకి కొంచెం మెచ్యూరిటీ వస్తే బాగుండేమో. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఈ బుర్రలకి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేసేటువంటి ఆ 40%, 39% ఉండేటువంటి ఆ ప్రజలకైనా ఈ బుర్రన్న ఆలోచిస్తారో లేదో ఆలోచించుకోండి. లేకపోతే ఏం చేయలేము. ఇంకా ఇలాంటి గొర్రె బుర్రలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతే సమాజం ఇంకా గొర్రె బుర్రలే తయారైపోతాయి ఏమనిపిస్తుంది.